25 సంవత్సరాలు 18, 20 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఉన్న తల్లికి ఏమి ఇదండి అసలు తిట్టకూడదు కానీ ఎంత తప్పండి. భర్త ఉన్నాడు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు చిన్నదే, కొంచెం అతనికి డ్రింకింగ్ అలవాటు ఉంది. ఆ అలవాటున అతను తాగుతున్నాడు కరెక్టే. ఎక్కడో ఈవిడ కూడా ఏదో ఒక పని చేసుకుని బతకాలని ఏదో వ్యాపారం చిన్నది పెట్టుకుంది, ఏదో చేస్తుంది, సర్వపిండి ఏదో చేస్తుంది. చేసేటప్పుడు అక్కడ ఎవరో పరిచయం అయితే అతనితోటి కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ఈ భర్త అడ్డొచ్చేసాడు. బిడ్డల గుర్తు రాలేదండి. 20 సంవత్సరాలు అంటే వాళ్ళకి పెళ్ళిడు వచ్చేస్తుంది కదా, చదువుకున్నారో లేదో పని చేసుకుంటున్నారో అంతంత పిల్లల్ని పెట్టుకుని ఇంత తప్పు ఎందుకు చెయ్యాలి? అంటే ఏ దిశగా వెళ్తుంది వీళ్ళ ప్రయాణం, వీళ్ళ సంబంధాలు ఏ రకంగా వెళ్తుంది? భర్తను ఎలా చంపాలోనూ నెతుక్కుని ఆలోచన దాంట్లో చూసి ఆ ఆలోచన అమలు చేయాలని చెప్పి యూట్యూబ్లో చూసిందని పెట్టారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. ఎలా చంపాలని అంటే పురుగుల మందు తీసుకుని చెవిలో పోసేస్తే చచ్చిపోతారని ఉందంట. అది ఒక తెలిసిన అతను, వాళ్ళ చుట్టాల అతను ఒక అతను ఉంటే అతను ఈవిడితో కాంటాక్ట్ పెట్టుకున్న అతను ఇద్దరూ కలిసి వాళ్ళతోటి సంప్రదించి ఇతనికి డ్రింక్ అలవాటు ఉంది కదా, ఫుల్గా పోయించేసి అతను అటు ఇటు తూగుతున్న టైంలో ఈ డబ్బా ఓపెన్ చేసి వాళ్ళ చేత పోయించేసింది, చచ్చిపోయాడు. ఎంత దారుణం అండి, అది దుర్మార్గం కదండి. అసలు ఎందుకు ఇంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు? ఈ మధ్యన ఆడవాళ్ళు బరి తెగించారు అనటానికి ఇటువంటియేనండి నిదర్శనం. ఎక్కడో ఉంటారో, అందరూ ఉండరు, కానీ అవి బాబు దారుణాలు జరుగుతున్నాయి. చూడటానికి వినటానికి కూడా బాధ అనిపిస్తుంది, భయం కూడా పట్టుకుంటుంది ఈ మధ్య. ఏంటి ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతున్నారు వీళ్ళు ఏంటి అనేసి అనిపించేస్తుంది. ఇదివరకు అలా ఉండేవారు ఏంటండి? తాగుబోతుడైనా ఏదైనా మంచోడు కాకపోయినా మంచోడైనా సరే భర్తకు కొంత విలువ ఇచ్చేవారు, గౌరవం ఇచ్చేవారు, తెచ్చినా తేకపోయినా సరిపెట్టుకునేవారు. కొంతమంది తిండి లేని రోజులు, నిద్ర లేని రాత్రులు గడిపిన ఇళ్ళాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇళ్ళాలన్న పదానికి మచ్చతెస్తున్నారు. ఏమంటారు చెప్పండి?